నమస్తే, వెల్కమ్ టు 3 Mango Range of Spices తెలుగు రుచి పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్. సండే అనగానే నాన్ వెజిటేరియన్ స్పెషల్. మరి మసాలా వంటల్లో నోరూరించే వంటలతో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మసాలా వంటల్లో మనకి ఏం స్పెషల్స్ చేసి చూపించబోతున్నారు మన పార్టిసిపెంట్స్ అడిగి తెలుసుకుందాం. ముందుగా వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు రేఖ అండి. రేఖ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము దిల్షునార్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ దిల్షునార్ నుంచి వచ్చాం. మన ఊర్లోనే. ఓకే, మీ పేరు? ఉమా. ఉమా, ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. మల్కాజిగిరి అంటే మీరేంటి రిలేటివ్సా లేకపోతే ఫ్రెండ్సా? ఎలా? కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్? కాలేజా? ఓకే, మరి మీరు ఏం చేయబోతున్నారు? నేను మేతి కీమా చేయబోతున్నాను. కర్రీ. మేతి కీమా కర్రీ. మటన్ మేతి కీమా కర్రీ. ఓకే, స్పెషల్ గా ఉంటుందా లేకపోతే రెగ్యులర్ గా? మన హైదరాబాద్ స్పెషల్ అది మేతి కీమా. మేతి కీమా కర్రీ. హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అని తెలుసు, కానీ మేతి కీమా కర్రీ అనేది హైదరాబాద్ స్పెషల్. హైదరాబాద్. అవునా? అవును, చేసాక తెలుసు అవునా కాదా అనేది. మరి మీరు? చికెన్ టిక్కా కర్రీ. ఓకే, చికెన్ టిక్కా కర్రీ చేస్తున్నారా? చికెన్ తో కర్రీ రెగ్యులర్, అది టిక్కా చేసి కర్రీ చేయడం డిఫరెంట్ గా ఉంటుందా? ఓకే, ఎవరు నేర్పించారు మీకు అది? యూట్యూబ్. మెయిన్ పెద్ద ఫ్రెండ్ యూట్యూబ్ అయిపోతుంది, అంతేనా? అవును. ఓకే, మరి ఇద్దరు ఎవరు ముందు చేయబోతున్నారు? తను చేస్తారు. ఉమా చేస్తారు. వీళ్ళిద్దరు ఉమా చేస్తారు. అది ఎవరు చేయబోతున్నారు అడగంగానే తను మరి ఇక్కడ ఈవిడేమో బయటకి అనేసారు తను చేస్తారు. ఈవిడేమో అంట. ఎవరు చేస్తారు చెప్పండి మీరు? చేస్తారు. అంతేనా? కాంప్రమైజ్ అయ్యారా తన కోసం? ఓకే, అప్పుడు కూడా లాస్ట్ ఫుట్ వరకు ఉమానే చేస్తుంది అంట. సరే, ఓకే ఉమా గారు, సో మీరు టిక్కా ఏదో డిఫరెంట్ గా చేస్తా అన్నారు కదా, సో ఫస్ట్ మీరు చేస్తారు అంతే కదా. సో చికెన్ టిక్కా కర్రీ. చికెన్ టిక్కా కర్రీ. ఓకే, చికెన్ టిక్కా కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్ టిక్కా కర్రీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చికెన్ టిక్కా కర్రీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. చేసేది. ఓకే, ఆయిల్ వేసుకుందాం. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టున్నాయండి. అవునండి. చికెన్ ఒకటి, మళ్ళీ అక్కడేదో ఇంకొక అది కూడా చికెనేగా. ఇది మ్యాగ్నేట్ చేసిందండి. ఒక 1 అవర్ ముందు అన్ని మిక్స్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు ఎలాగనేది మాకు చూపిస్తారు. ఇది ఎలా ప్రాసెస్ చూపిస్తాను. చేసి పెట్టింది ఇది. అది ఓకే, సో ఎలాగనేది మాకు చూపిస్తారు, చూపించండి. పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్, ధనియా పొడి. దీనికి మిరియాల పొడి. నార్మల్ కర్రీస్ ఉండదు, ఈ టిక్కా కర్రీకి మిరియాల పొడి. మామూలుగా వచ్చి పెప్పర్ అంటే మిరియాలతో కొంచెం అటు ఇటుగా ఉంటే మీరు బాగా చేసినట్టున్నారు. సో అలా కావాలి, అలా ఉంటే బాగుంటుంది, పట్టుకుంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. సో మామూలు పెరుగు వేసేయచ్చు, పుల్ల పెరుగు ఉండాలి అలా ఏం లేదండి. మనము దీనికి లెమన్ వేసుకుంటున్నాం కదా, ఇంకా ఇదంతా బాగా కలపాలి. సో కలిపేసింది ఇంకా అది. సో ఇంక మేము కలపాల్సిన అవసరం లేదు, కలిపేశారు కాబట్టి కలిసిపోయింది. ఓకే, పక్కన పెట్టండి. సో అది అలా కలుపుకోవాలి, అవన్నీ వేసి అలా కలిపేసి ఒక 1 అవర్ అయినా వచ్చి నానపెట్టుకుని ఇదేమొచ్చి మనం ప్యాన్ లో వేస్తాం. ఓకే, మీరు కలిపిన వాటర్ ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు కదా? వాటర్ లెమన్ ఒకటే లెమన్. మరి అక్కడ అంత వాటర్ వచ్చింది. పెరుగు ఉంటది కదా, పెరుగు చికెన్ లో కొంత వాటర్ ఉంటుంది, అది కూడా బయటకు వస్తుంది. ఇలా కలిపి ఉంచితే చికెన్ లో వాటర్ కూడా వచ్చేస్తుందా? ఓకే, ఇంక తిప్పుకోవడమే కదా. ఇది తిప్పుకొని సిమ్లో కాలాలి. ఓకే, సో ఇటు ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. సో మీరు ఇలా కర్రీ చేసుకుంటారు అంతే కదా? ఓకే, షిఫ్ట్. ఓకే, ఇది
సో ఇవి తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఇంకా. ఈ డ్యూటీ నేను తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మీరు అక్కడ చేయండి, ఏం చేస్తారు? కొంచెం ఆయిల్ వేసుకుందాం. తర్వాత గరం మసాలా వేద్దాం. మీరు ఎవరి మీద ప్రయోగించారు ఏమంటారు? మా పిల్లలకి ఇష్టం. పిల్లలకి మీ ఫ్రెండ్ మీద ప్రయోగించలేదా? ఆమె తిన్నారండి. బాగా చేస్తారండి. బాగా చేస్తున్నారు. ఓకే, తను నాన్ వెజ్ పర్ఫెక్ట్ అండి. అవునా? మరి మీరు? ఆమె కూడా చాలా బాగా చేస్తారండి. మా ఇంట్లో రోజండి. అసలు మామూలుగా లేదు కదా. ఈవిడ గురించి ఇక్కడ అడగగానే ఈవిడ ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఈవిడ చెప్తున్నారు. ఫ్రెండ్షిప్ అండి. ఓకే, తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకుందాం. ఓకే, మసాలా దినుసులు వేసారు అండ్ బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయ చీలికలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అండి మీరిద్దరు? కాలేజీ టైం నుంచి కదండి. కాలేజ్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 15 years. 15 years నుంచా? క్యాప్సికమ్, ఆనియన్. ఆనియన్స్ ఇలాగే కట్ చేసుకుంటే బాగుంటాయా? అవునండి. అంతేనా? ఆల్మోస్ట్ వేగిపోయినట్టు. పచ్చిమిరకాయలు చూస్తే తెలిసిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ఆనియన్ పేస్ట్. మీరు ఆల్రెడీ అంత ఆనియన్ వేసారు కదా, మళ్ళీ ఇందులో కూడా ఆనియన్ గ్రేవీ కోసం అండి. గ్రేవీ కోసం. ఓకే, అంటే మొత్తం ఉల్లిపాయలు ఎక్కువ అని అడిగాను. ఒకటే ఆనియన్ ఇది. ఆ కర్రీ అంతా అయ్యాక పీసెస్ అందులో వేసేస్తారా? అంతేనా? ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో పసుపు, కారం, మిక్స్ చేసాం, అందులో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం సరిపోదు. ఉప్పు, సాల్ట్, గరం మసాలా, కొంచెం ధనియా పొడి, కొంచెం పిప్పర్ పొడి. వాటర్ యాడ్ చేయాలా? ఫ్రై అయింది కదా, ఇప్పుడు వాటర్ పోసి చూసుకోండి. ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి ఇద్దరుని? కాల్స్ చేసుకుంటామండి ఒకరికొకరు. తర్వాత పిల్లలు ఉన్నారు కదా. ఓకే, ఒక్కరి కాదండి, చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. మీ గ్రూప్లోనా? గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇందులో ఒక స్పూన్ జీడిపప్పు పొడి వేసుకుందాం. ఇది కాజు పౌడర్ అయితే ఇంకొంచెం థిక్ అంటే దగ్గర కదా. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్ మొత్తం పోవాలా? ఆయిల్ పోదులేండి, కొంచెం రెడ్ బ్రౌనిష్ కలర్. మాడిపోతుంది, ఇంకా ఆఫ్ చేసేచ్చా? ఆఫ్ చేసండి. టిక్కాలు రెడీ అయిపోయి ఆ టిక్కాలు ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకుందాం. వేసుకుందాం. కస్తూరి మేతి వేసుకుందాం. ఓకే, ఇందాక చెప్పిన జ్యూస్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తారు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకుంటా. ఇంకేమైనా ఉందా? ఒక స్పూన్ పెరుగు వేసుకుందాం. లాస్ట్ లో పెరుగు యాడ్ చేస్తారా? భావన గారు, చికెన్ టిక్కా కర్రీ. ఓకే, చికెన్ టిక్కా కర్రీ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ టిక్కా కర్రీ తయారీ విధానం: ఒక బౌల్లో
చికెన్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి చికెన్ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చికెన్ ముక్కలు, కస్తూరి మేతి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ టిక్కా కర్రీ రెడీ. చికెన్ టిక్కా కర్రీ ఉమా గారు చేశారు, రెడీగా ఉన్నారు. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే ఎస్, రావు గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏం చేశారు? చికెన్ టిక్కా కర్రీ ఉమా గారు చేశారు. ఓకే, సో మీరు టేస్ట్ చేసి చెప్పాలి. నేను అడిగాను స్పెషల్ గా ఉంటుందా అని అంటే ఎస్, స్పెషల్ గానే ఉంటుందండి. ఓకేనండి. దీనికి ఎందుకు చికెన్ టిక్కా అని పెట్టారు? ముందు టిక్కలా తయారు చేసి తర్వాత కర్రీలో వేస్తాం. సో డిష్ బాగున్నదండి. సో విల్ సీ అదర్ డిష్ ఆల్సో. ఓకే, వెయిట్ ఫర్ నెక్స్ట్ డిష్ అని చెప్తున్నారు రావు గారు. ఓకే, కాసేపు సస్పెన్స్ మనం మెయింటైన్ చేద్దాం. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఫ్రిడ్జ్ లో ఐస్ ఎక్కువగా పేరుకుపోకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్ మూలల్లో కొద్దిగా ఉప్పు జల్లి ఉంచినట్లయితే ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. ఓకే, రేఖగా రెడీయేనా? రెడీ. ఏం చేస్తారు మీరు? మేతి కీమా చేస్తున్నాం. మేతి కీమా. సో స్పెషల్ గా ఉంటుంది, అంతేనా? ఓకే, మేతి కీమా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మేతి కీమా కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, ఉడికించిన మటన్ కీమా 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి 1/2 కప్, నిమ్మరసం 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దాం. రేఖ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెలిగించుకోవాలి. దేనికైనా ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. సిమ్ లో ఉంచాలా, హైలోనా? లేదు, సిమ్ లో పెట్టండి. కొద్దిగా సిమ్ లో. కొద్దిగా ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోయాలండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కాక కొద్దిగా సాజీరా, ఇలాచి, లవంగా, ఇది సో మసాలా దినుసులు, మసాలా దినుసులు వేయాలి. ఓకే, కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి ఇందులో. ఓకే, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. మనకి సరిపడేదాన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎలా తెలుస్తుంది మనకు సరిపడని అని? అంటే కర్రీ కీమా ఎంత ఉందో దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసామనుకోండి స్వీట్నెస్ వస్తుంది కర్రీ, అందుకని దానికి సరిపడా వేసేసేయాలి. కొద్దిగా పసుపు వేయండి. కొద్దిగా పసుపు వేయండి అని మీరు వేస్తున్నారు. కొద్దిగా పసుపు వేయాలి. ఓకే, అది కీమాలో కొద్దిగా కారము, పసుపు, ఉప్పు, వెల్లుల్లి అన్ని కలిపి పెట్టాము. కొద్దిగా వెల్లుల్లి ఇందులో వేసేస్తే. ఉత్తి వెల్లుల్లి ఉందా ఇందులో? అల్లం లేదా? అల్లం వెల్లుల్లి 2. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఈ కీమాలో ఏంటి ఇవన్నీ వేసి ఉడకబెట్టి ఉంచారా? అంటే ఒక 1 అవర్ కొద్దిగా నాని ఉంటే బాగుంటుంది. అంటే ఏమేమి వేసి ఉడకబెట్టారు అది? అందులో కొద్దిగా కారం వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసాను, అల్లం వెల్లిపాయ వేసాను, కొద్దిగా గరం మసాలా కూడా అందులో. గరం మసాలా కూడా వేసి ఉడకబెట్టారా? ఉడకబెట్టాను. ఓకే, కొద్దిగా కరివేపాకు, ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేయాలి కట్ చేసినవి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని వేసారు. ఇవి కలర్ కూడా మారిపోయాయి. కొద్దిగా కారం దానికి కీమాకు సరిపడ్డ కారం వేయాలి. సాల్ట్, కొద్దిగా గరం మసాలా, తర్వాత మెంతి వేయాలండి ఇందులో. మెంతి కూర. ఇది కట్ చేసుకోవాల్సిన అవసరం లేదా? అలాగే కట్ చేశాను. దాన్ని
అవి ఉంటాయి కదా, అంటే ఆ వెనకాల ఉండే ఆ చెత్తది మాత్రమే కట్ చేశారు మీరు. సో ఇవి కూడా మనం మామూలుగా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటాం కదా, అలా చేయాల్సిన అవసరం కానీ ఇవే బలం, అవి కట్ చేస్తే ఇంకా బాగుంటదని. కొద్దిగా ఇది గోల్డ్ కలర్ వచ్చేసింది, దీని కొద్దిగా కీమా యాడ్ చేస్తాను. అది కూడా కొద్దిగా యాడ్ చేస్తారా? సో ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కీమాలోని ఆ ఉప్పు, కారం, అంతే కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా పెరుగు, కొద్దిగా పసుపు, పెరుగు, గరం మసాలా అన్ని కలిపేసి ఒక 1 అవర్ నానబెట్టాలి. అలా నానబెట్టి ఆ తర్వాత ఇలా వండుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతే కదా? ఓకే. గ్రేవ్ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా లేదు ఫ్రై లాగా కావాలి అంటే ఇలాగే వదిలేయాలి. చపాతీలు అలాంటి వాటికి కొద్దిగా గ్రేవ్ వాటర్ వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి అది వేసేసుకుంటే గ్రేవ్ వచ్చేస్తుంది. నేను వాటర్ వేయట్లేదు, సో దీని మీదే వేసేస్తున్నాను. డ్రైగా ఉంటే చాలు. కొద్దిగా కొబ్బరి. ఇది దేని కాంబినేషన్ అయితే బాగుంటుంది తినడానికి? ఇది రైస్ లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, తందూరికి బాగుంటుంది. ఓకే. కొద్దిగా అదే పుదీనా, తర్వాత కొత్తిమీర, లాస్ట్ లో కొద్దిగా నిమ్మరసం. అయిపోయింది మొత్తం. ఇంకా ప్లేటింగ్ ఏనా? ఆఫ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా గార్నిష్ కి కొత్తిమీర వేస్తున్నాను. ఓకే అండి. ఒకసారి మనం టేస్ట్ చూసి చెప్పండి. పేరేంటి? మెంతి కీమా. మేథీ కీమా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మేథీ కీమా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, మెంతి కూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కీమా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేథీ కీమా రెడీ. రేఖా గారు మేథీ కీమాతో రెడీగా ఉన్నారు కదా? ఉన్నాను మ్యామ్. ఓకే, టెన్షన్ గా కూడా ఉన్నారు. కొద్ది టెన్షన్ మ్యామ్, ఫస్ట్ టైం కదా. రావు గారు? ఈ రెండు డిష్లో చూస్తుంటే అది చికెన్ టిక్కా కర్రీ ఈజ్ ఓకే, కొంచెం కామన్ అనమాట. ఇది కొంచెం కీమా కొంచెం చూడడానికి డ్రైగా, కొంచెం మెంతికూర టేస్ట్ ఒక డిఫరెంట్ ఫ్లో, ఇద్దరిలో బ్యాలెన్స్ చేస్తే ఇది కొంచెం బాగుందన్నమాట. బాగుందా? ఎస్. కొంచెం షార్ప్గా ఉన్నది, అంటే కొంచెం ఉప్పు కారం కూడా కొంచెం మన రుచిలాగా కొంచెం దాంట్లో కొంచెం బాగుంది అనమాట ఇది. సో దిస్ విల్ గో వెరీ వెల్. అంటే దీంతో నాన్ గానో, రోటీ గానో, యూనో రైస్ తోటి కూడా మనం పొడిగా కలుపుకొని కూడా తినొచ్చు. సో ద డిష్ ఇస్ ద బెస్ట్ డిష్. సో అది బాలేదని కాదు, సో ఇది బాగుంది. అందులో కంపేర్ చేస్తే ఇది బాగుంది. చికెన్ టిక్కా కర్రీ అంటే బేసిక్లీ టిక్కా మనం తందూర్లో కుక్ చేసి చేస్తాం, లేకపోతే గ్రిల్లో కుక్ చేసో, లేకపోతే ఏదైనా ఒక బార్బిక్యూ స్టైల్. ఇప్పుడు ఆవిడ గారు ఏం చేశారంటే ప్యాన్లో వేసి నార్మల్గా వేయించి, సో అది చికెన్ టిక్కా అంటారు అనమాట. సో దట్ ఈస్ వన్ మైనస్ అనమాట. ఇది వచ్చి స్ట్రైట్గా ప్యాన్లోనే చేసి సింపుల్గా చేశారు, ప్లస్ కారం ఉప్పు కూడా ఉన్నది మనకి. సో ద డిష్ ఇస్ ద బెస్ట్ అనమాట ఇది. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి రేఖ గారు. మీకోసం తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ అవచ్చు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. చూసారా, ఆవిడ కంటే మీకు ఒక పెద్ద గిఫ్ట్ అండి, మొయ్యలేనంత. ఆవిడ చాలా చూడండి, రండి, మీకు తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇదండి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా.
ఉప్మా రవ్వ ఎక్కువ కాలం పురుగు పట్టకుండా పాడైపోకుండా ఉండాలి అంటే ముందుగా రవ్వని శుభ్రపరిచి ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉప్మా రవ్వ ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ కారం కారంగా. రావు గారు, మరి కారం కారంగా ఏం చేయబోతున్నారండి? కారం కారంగా ఇవాళ క్రాబ్ కట్లెట్ చేయడం. క్రాబ్ కట్లెట్ కారం కారంగా ఉంటుందండి? అవునండి. అవునా? ఆ. అంటే కట్లెట్ అంటే మీకు ఎంత కారం కావాలో వేసుకోవచ్చు, కమ్మగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కదా, వేసుకోవచ్చు. అంటేనే బాగుంటుంది కదా. ఎస్, అది కూడా క్రాబ్ కట్లెట్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉందండి. డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. తెలుగు రుచిలో అన్ని డిఫరెంటే కదా. ఎస్, చాలా యాంగ్జైటీగా ఉన్నాను నేనైతే. ఓకే, ఎలా చేస్తున్నారు అది అనేది. డెఫినెట్. ఓకే, మరి క్రాబ్ కట్లెట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. క్రాబ్ కట్లెట్ కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ క్రాబ్ 200 గ్రాములు, కోడిగుడ్డు 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంప 1. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, అదేంటండి సన్నగా తురుముంది అది? అది క్రాబ్ అండి, బోన్లెస్ క్రాబ్. యాక్చువల్లీ మీరు క్రాబ్ ని బాయిల్ చేసి దాని తర్వాత తీస్తే మీకు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది, మీకు స్ట్రింగ్స్ లాగా ఉంటుంది అనమాట. అంటే చిన్న క్రాబ్ అంటే ఇంకా కొంచెం ఇది అంటే కొంచెం పెద్ద క్రాబ్స్ మంచి అంటే మీకు ఇలా దొరుకుతుంది అనమాట. ప్లస్ మీకు బయట బోన్లెస్ క్రాబ్ కూడా దొరుకుతుంది అనమాట స్టోర్స్ లో, అక్కడ కూడా మీకు ఇలాగే ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే దాన్ని ఏంటి బాయిల్ చేయాలా అండి? అవునండి, బాయిల్ చేసుకొని దాని తర్వాత మీరు దాన్ని బ్రేక్ చేస్తే మీకు ఇలాగే వస్తుంది అనమాట. మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నూనె వేడైపోయింది. ఇప్పుడు బోన్లెస్ పీతలు అంటే చాలా ఇప్పుడు స్టోర్స్ కొన్ని మాల్స్ లోని కానీ స్టోర్ చేసి ఉంచేస్తారు కదా వాటిని. ఫ్రోజన్ దొరుకుతుంది మీకు, ఫ్రోజన్. సో తీసుకుని దాన్ని మనం దాంట్లో కూడా మీరు ఇలాగే వస్తుంది అనమాట. కొంచెం నీళ్ళు బాగా పిండిసి దాని తర్వాత మీరు బైండింగ్ ఏజెంట్ మీకు ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం చిల్లీస్. ఫస్ట్ ఏం వేసేసారు మాకు చెప్పండి? గార్లిక్ అండి, గార్లిక్. సో వెల్లుల్లిపాయ చాలా సన్నగా తరిగినట్టున్నారుగా, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు. అవును, దాని తర్వాత క్యాప్సికమ్ అనమాట. ఇప్పుడు ఎందుకు వేయించుకోండి అంటే కొంచెం పచ్చి వాసన వెళ్తుంది అనమాట. అది అంటే మనం గార్లిక్ కూడా కొంచెం వేయించుకోండి, లేకపోతే మీరు పచ్చి గార్లిక్ వేస్తే లోపల మీకు తగులుతుంది. బాస్మతి రైస్ వచ్చినట్టు ఉందండి అది, పీతల్లా లేవు అవి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లో ఆల్రెడీ కొంచెం మనం సాల్ట్ వేసాము. బాయిల్ చేసేటప్పుడు వేసారా? అవునండి. సో కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. అంటే రీజన్ ఏంటండి? బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ అప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది కదండి, లేకపోతే చప్పగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఉప్పు పసుపు వేసారు. అవునండి, కొంచెం కలర్ఫుల్గా ఉన్నది కదా. అవునండి, పసుపు కొంచెం గ్రీన్ కలర్. ఇప్పుడు అదే క్యాప్సికమ్ కూడా ఎందుకు వేసానంటే మీకు వాల్యూమ్ వస్తుంది, ఇంకోటి ఆ క్యాప్సికమ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇంగ్రీడియంట్ 3 మ్యాంగో గరం మసాలా. 3 మ్యాంగో గరం మసాలా. కొంచెం నీసు వాసన లేకుండా అన్నమాట. ఇది కూడా టాస్ చేసుకుందాం బాగా. చూడండి మంచి వాసన వస్తుంది. గరం మసాలా, క్రాబ్ మీటు, పెప్పర్స్. ఈరోజు మీ స్టైల్ మార్చేసారేంటి? అప్పుడప్పుడు మీరు కూడా మారుస్తున్నారు, ఒక్కొక్క షోకి. మేము ఒక్కొక్క క్యాప్ మారుస్తాం, ఒక్కొక్క షోకే మార్చేస్తున్నాను నేను. ఓకే, సో పొటాటోస్ అనమాట. ఇది బాయిల్డ్. అవునండి, కొంచెం బ్రెడ్ క్రమ్ ఆల్సో. ఓ, ఇప్పుడే యాడ్ చేసేస్తారా ఇది కూడా? కొంచెం. ఓకే, యాక్చువల్గా అది ఒత్తుకునేటప్పుడు చేస్తారు. అది వేరే స్టైల్ అండి, ఇది వేరే స్టైల్. ఇది వేరే స్టైల్. సో ఇప్పుడు ఆఫ్ చేసుకోనండి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ డన్. ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం ఇది కట్లెట్స్ చేసుకోవడానికి ఉండలు చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది
మళ్ళీ బైండింగ్ చేయాలంటే చల్లారాలి. అవునండి, ఒక 2 minutes చల్లారాలన్నమాట. 2 minutes ఉందా? అవునండి, నేను వేడిగా ఉంటాను కదా. ఓకే ఓకే, చల్లార్చుకోండి అయితే. ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. మీకోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. వేసవి కాలంలో వడదెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంటుంది. ఆ వడదెబ్బ నుంచి మంచి రిలీఫ్ రావాలి అంటే జీలకర్రని ఇలా దోరగా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళల్లో ఈ జీలకర్ర పొడి 1/2 teaspoon వేసుకుని, అలాగే కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలుపుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడదెబ్బ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే, చల్లారిపోయిన చల్లారండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం నూనె పోసుకుందాం. అదే మళ్ళీ వేయిస్తారా? అవునండి. సో ఇది జస్ట్ ఇప్పుడు దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఉన్నదన్నమాట, యాడ్ చేయాలి. మీరు ఆ గుడ్డు ఒకవేళ చెప్పకపోయి ఉంటే నెక్స్ట్ నాకు డౌట్ వచ్చేస్తుంది, మనం ఎందుకు తీసినట్టు మళ్ళీ ఎందుకు వేయిస్తున్నట్టు చల్లార్చుకొని అని. అది వేడిగా ఉండేటప్పుడు అది వేసేస్తే ఆమ్లెట్ అయిపోతుందని చల్లార్చుకుని అప్పుడు గుడ్డు యాడ్ చేస్తున్నారు. ప్లస్ చల్లార్చుకున్న తర్వాత మీకు పొటాటో లమ్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా చేతితోటి బాగా మ్యాష్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. మీరు అది ఎల్లో అండ్ వైట్ రెండు యాడ్ చేస్తారండి. ఇప్పుడు లాస్ట్ గా కొత్తిమీర లోపల రెడీగా ఉన్నది, వేడిగా ఉన్నది. బ్రౌనిష్ గా వచ్చేసింది, బాగా క్రిస్పీగా బ్రౌన్ గా ఉండాలన్నమాట. అప్పుడు బాగా తినేప్పుడు పైన కరకరాలుగా ఉంటుంది, లోపల మంచి సాఫ్ట్, మీకు అన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి. చూడండి మంచి కలర్ వచ్చింది. ఇది పర్ఫెక్ట్ కలర్ అన్నమాట. సో మనం ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు గార్నిష్. ఎనీ కాంబినేషన్స్ అండి లేకపోతే డైరెక్ట్ ఇలాగే తిని? ఇలా అయితే నచ్చండి. క్రాబ్ లో కూడా కట్లెట్ ఉంటుంది అనేది మాత్రం ఈ రోజే తెలిసిందండి నాకు. ఏదైనా చేసుకోవచ్చు అండి, ఎవ్రీథింగ్ క్రియేటివిటీ ప్రకారం. షెఫ్ కి ఏదైనా పాసిబుల్ అండి. వ్యూవర్స్ కూడా అదే డౌట్ ఉంటుంది, షెఫ్ కి ఏదైనా ఈజీగా ఉంటుంది, బట్ అవుటర్స్ కి అయితే ఏదైనా సరే మామూలుగా రెగ్యులర్ గా చేసే చికెన్ కర్రీ అయినా కూడా ఇది ఎలాగా అనిపించచ్చు. మేబీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట అసలు తెలియని వాళ్ళు చూసే వాళ్ళకైతే. సో క్రాబ్ కేక్ రెడీ అన్నమాట, క్రాబ్ కట్లెట్. ఎస్, క్రాబ్ కట్లెట్ స్మెల్ అయితే అద్దిరిపోయింది. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. క్రాబ్ కట్లెట్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బోన్లెస్ క్రాబ్, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపలు, బ్రెడ్ పౌడర్, కొత్తిమీర, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, క్రాబ్ కట్లెట్ రెడీ. క్రాబ్ కట్లెట్ ఫస్ట్ టైం నేను చూడడము, మీ గురించే వెయిటింగ్ అన్నమాట. ఎస్, నేను కూడా చాలా యాంగ్జైటీ వెయిట్ చేస్తున్నానండి. ఇది ఫస్ట్ టైం నేను చూడడము, టేస్ట్ చేయడము. ఓకే, ఎలా ఉన్నా చెప్పండి. డిఫరెంట్ గా ఉంది. అంటే క్రాబ్స్ నేను ఎప్పుడు అలా తినడం తెలుసు కానీ, ఆ పైన డొప్పతోటి అలా తినడం తెలుసు కానీ ఇలా తినడం ఫస్ట్ టైం. పైగా సంథింగ్ డిఫరెంట్, అది టేస్ట్ అన్ని కలిసి ఉండడము, ప్లస్ అది క్రాబ్ ఏనా అన్న డౌట్ వస్తుంది. క్యాప్సికమ్, గార్లిక్, ఓకే, ప్లస్ ఈ క్రాబ్ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. నిజంగానే చాలా డిఫరెంట్ గా ఉంది. సో డెఫినెట్ గా వచ్చే గెస్ట్లకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదే బాగుంది, టేస్టీగా ఉంది, ఇది క్రాబ్ అయినా అని అడుగుతారు ఖచ్చితంగా. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. యూ వెల్కమ్ అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నెయిల్ పాలిష్ త్వరగా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు 2-3 ఎసిటోన్ చుక్కలు నెయిల్ పాలిష్ బాటిల్లో వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ గడ్డ కట్టకుండా ఎక్కువ కాలం వాడుకోవచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రావు గారు, షెఫ్ స్పెషల్ అంటే మీ స్పెషల్ కదా. అవునండి. సో ఇప్పుడు సీజన్ ఏంటి? మామిడికాయలు. ఎస్, సో మామిడికాయతో ఏదైనా ఒకటి చేస్తే మా వ్యూవర్స్ కూడా హ్యాపీగా డెఫినెట్ గా చేసండి. సో మామిడికాయ రొయ్యల కూర. మామిడికాయ రొయ్యల కూర బాగా ఎంత టక్మని చెప్పేశారు. మామిడికాయ రొయ్యల కూర. సో పుల్లపుల్లగా కారంగా కారంగా అన్ని బాగుంటాయి. అసలు ఇప్పుడు ఆదివారం అసలే నిజంగానే నాకైతే చాలా నోరు ఊరుతుంది. ఆదివారం వచ్చిందంటేనే అసలు నాన్ వెజిటేరియన్ స్పెషల్. అందులో ఇప్పుడు సీజన్ తగ్గట్టుగా మామిడికాయ తోటి రొయ్యల కూర బాగుందండి. పుల్లపుల్లగా కారంగా చక్కగా అలా టీవీలో సినిమాలు చూసుకుంటూ అలా తింటూ ఉంటే ఏం ఉంటది కదా. ఓకే, మరి సీజన్ తగ్గట్టుగా మామిడి రొయ్యల కూర, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మామిడి రొయ్యల కూర కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, మామిడికాయ ముక్కలు 1 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. మామిడి రొయ్యల కూర కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు, స్టార్ట్ చేద్దామండి. పుల్లగా యాంగ్జైటీగా ఉన్నాను నేను. ఇలాగే ఇంకొక 2 months పోతే చక్కగా మామిడి పండ్లు. సో ఇప్పుడు మామిడి కాయలతోటి సో ఫస్ట్ నూనె వేసుకుందాం. జనరల్ గా ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కానీ మామిడికాయకి మాత్రం అసలు మామిడికాయ పప్పు, మామిడికాయ నాన్ వెజిటేరియన్ తో గానీ, చేపల పులుసు, ఈ చికెన్, రొయ్యలు అసలు అంటే కాయగా ఉన్నప్పుడు బాగుంటుంది, పళ్ళుగా ఉన్నప్పుడు బాగుంటుంది. మామిడికాయ ఒక స్పెషల్ అవ్వ నిజంగా. ఓ ఈ రోజు చాలా రోజుల తర్వాత ఆవాల్లోకి వచ్చినట్టున్నాం మనం. అంటే మస్టర్డ్ ఇట్ గోస్ వెల్ విత్ పులుపు. ఓకే, నేను ఆ మధ్య మీరు ఆవాలు వేయంగానే చిట్టుమనేవి కదా, నేను అనడంతో ఆవాలు మార్చేసినట్టున్నారు రావు గారు అనుకున్నాను. మీరు రొయ్యలు కొంచెం పెద్దవి తీసుకున్నారు కదా, అంటే స్పెషల్లీ ఏమన్నా అలా పెద్ద అయితేనే బాగుంటాయి అలా ఏమైనా ఉందా? లేదు కదా, చిన్నవి అంటే మీడియం సైజ్ బాగుంటాయి అన్నమాట, టేస్టీగా. కొంచెం మెంతులు. దీనికంటే పెద్ద సైజునా అండి టైగర్ ప్రాన్స్ అంటారు, ఇవేనా? అది కిలోకి టైగర్ ప్రాన్స్ అంటే కిలోకి 6-5 ఉంటాయి. సో ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, మీరు కొంచెం దూరంగానే ఉండండి. సో నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు. మామిడికాయల ముక్కలుగానే వేయడం ఏంటి అంటే అలా తింటూ ఉంటున్నప్పుడు మధ్య మధ్యలో బాగుంటుంది అని మీకు చూడడానికి కూడా బాగుంటుంది. కానీ మీరు తురిమి కూడా వేసుకోవచ్చు, లైక్ గ్రేట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. చాలా మంది తురుముకుని కూడా వేసుకుంటుంటారు, లేదా పేస్ట్ చేసేస్తూ ఉంటారు మామిడికాయ. కానీ మామిడికాయ మీకు నచ్చింది, నాకు నచ్చింది, ఒక పీస్ జరిగితే మామిడికాయ అన్నమాట, అలా అనుకుంటాం. కొంచెం సాల్ట్. ఓకే, ఇప్పుడే మీకు మంచి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కారం. ఇందులో మీరు ఇంతవరకు పచ్చిమిరకాయలు యాడ్ చేయలేదండి, అక్కడ లేవు కూడా పచ్చిమిరకాయలు, అవసరం లేదు. కంపల్సరీ అయితే కాదు, కావాలంటే వేసుకోవాలి అంతే. పసుపు, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, మళ్ళీ కొంచెం మన 3 మ్యాంగోస్ గరం మసాలా. చూడండి బ్రౌన్ అయిపోయింది. దాని లోపల మీకు కొంచెం నీళ్ళు పోయండి. సో మామిడికాయ ఇప్పుడు మనకి ఒక 2 minutes పడుతుంది అది ఉడకడానికి. అవునండి. సో దాని లోపల మనం మీరు చెప్పచ్చు చిక్కా చూసేద్దాం. ఓకే, ఒక 2 minutes కావాలంటే టైం అండి. సో అది ఉడకడానికి ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు
ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పసుపు, గంధం పొడి కొద్దిగా పాలల్లో వేసి కలుపుకుని దీన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు లాంటివి తగ్గిపోయి చర్మం క్లియర్గా స్మూత్గా ఉంటుంది. చూసారుగా సరావుగా రెడీ అయినా ఆల్మోస్ట్ అండి. చూడండి బాగా ఓకే ఉడికిపోయినట్టే. సో ప్రాన్స్ తీసుకుందాం. సో ప్రాన్స్ రానే ఏమి మనం దాన్ని బాయిల్ చేయడాలి అలాంటివి ఏం లేదు, రా ప్రాన్స్. మీ బాయిల్ చేస్తే మీకు ఫ్లేవర్ రాదు కదా, పోతుంది అదన్నమాట. ఇది ఎంతసేపు ఉడకాలి? ఇది కూడా ఒక 2 minutes పడుతుంది. ఓకే, మరి నీళ్ళు ఏమి లేవు కదా, 2 minutes అలా బాయిల్ అవుతుంది? అవుతుంది, ఎందుకంటే ప్రాన్స్ కూడా నీళ్ళు ఉంటాయి కదా. ఓకే, దాంతో జ్యూస్ లోపలికి వెళ్తే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఆ ఉన్న వెట్ తోటి ఇంకా ప్రాన్ కూడా ఇంకొంచెం వాటర్ వస్తుంది కాబట్టి దాంతో అయిపోతుంది అంటున్నారు. అవునండి. ప్లస్ ఇన్ కేస్ మీకు కొంచెం కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు, వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆల్మోస్ట్ డన్ అనుకుంటా. చూడండి మీకు బాగా ఎంత బాగా వచ్చింది చూసారా. సో మామిడి రొయ్యలు కూర రెడీ. ఓకే, మామిడి రొయ్యల కూర రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మామిడి రొయ్యల కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత రొయ్యలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి రొయ్యల కూర రెడీ. ఓకే, నోరూరిస్తుంది పుల్లపుల్లగా. మీకే అంత నిజంగానా అంత తినేయాలని ఉంది. బట్ ఫస్ట్ మన వ్యూవర్స్ కోసం ఒకసారి టేస్ట్ చూసేసి ఆ తర్వాత మొత్తం తినేస్తా. ఓకే, మామిడికాయ ముక్క తీసుకున్నారా? అది ప్రాన్ తో పాటు మామిడికాయ ముక్క కూడా తీసుకున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ నౌ. ఓకే, తొక్క కూడా ఉంది కదా మామిడికాయ ముక్కకి. సో అది మధ్యలో చిక్క 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 అంటూ ఉంది. ఇట్ వాస్ సూపర్. అంటే నేనే అనుకున్నాను చేసిన ఆయన కూడా అంటున్నారు చూడ. మామిడికాయ తురుగు వేస్తే ఇంకా కూడా బాగుంటుంది. ఇలా వచ్చి మామిడికాయ ముక్క కూడా మనకి తగులుతున్నప్పుడు సో ఆ కచ్చకచ్చకమంటూ పుల్ల పుల్లగా ప్రాన్ తో పాటు బాగుంది. కరెక్ట్. అలా కాదు వద్దు అనుకునే వాళ్ళు డెఫినెట్ గా తురిమి కూడా వేసుకుంటే ఇంకా పుల్ల పుల్లగా అలా కూడా బాగుంటుంది. ఇలా కూడా బాగుంది, ఇలా బాగాలేదని కదా, ఇలా అయితే నాకైతే నచ్చింది. కానీ ఈ చంక్స్ దాంట్లో రాదు. దీంట్లో యూ కెన్ ఫీల్ ద చంక్ అన్నమాట. ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ డిష్. అంటే ఇంట్లో కొంచెం చాలా టైం కూడా తీసుకోవద్దు, సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. మన వాళ్ళకి ఎస్పెషల్లీ తెలుగు రుచి చూసి డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ దిస్ డిష్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎగ్ వైట్ లో అరటిపండు గుజ్జు కలిపి దీన్ని తలకి పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా హెల్దీగా ఉంటుంది. మరి ఈ రోజు వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం ముందుగా చూసిన రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా కర్రీ. చికెన్ టిక్కా కర్రీలో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ చికెన్, అలాగే పెరుగు వాడడం జరిగింది, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో పేస్ట్, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే మనకి తెలిసిన విషయం ఏంటంటే చికెన్లో ప్రోటీన్ కంటెంట్ చాలా వరకు ఉంటుంది. అంటే 100 గ్రాముల్లో 20 to 24 గ్రామ్స్ వరకు మనకి ప్రోటీన్స్ ఉంటుంది. అదే కాకుండా మనకి చాలా వరకు సెలీనియం, అలాగే ఐరన్, వైటమిన్ B2, B12 ఇవన్నీ కూడా చికెన్ నుంచి లభిస్తాయండి.
ఇవే కాకుండా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండి, అంటే వైటమిన్ ఏ కానివ్వండి, వైటమిన్ కే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చికెన్ నుంచి లభిస్తాయి. సో ఇట్స్ దాంతోపాటు మనం యాడ్ చేసిన పెరుగులో మనకి కాల్షియం కంటెంట్ కూడా చాలా వరకు కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా లభిస్తుంది. సో ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ కర్రీ అండి. చికెన్ అలాగే మనము పెరుగు యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం. సో ఫైబర్ కూడా మనకి క్యాప్సికమ్ నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ, అందరు కూడా ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మేథీ కీమా. ఈ రెసిపీ గురించి మాట్లాడితే మనకి మేథీ యాడ్ చేయడం దీంట్లో ఉన్న స్పెషాలిటీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ అండి. అంటే మెంతి కూర అలాంగ్ విత్ మటన్ వాడకం చాలా ఇంపార్టెంట్ అండి. సో మెంతి కూర నుంచి మనకి ఫైబర్ లభిస్తుందండి. అదే కాకుండా మెంతి కూర డయాబెటిక్స్ వాళ్ళకి చాలా మంచిది. షుగర్ తగ్గించడానికి కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్. సో వైటమిన్ సి అలాగే వైటమిన్ కే కూడా మనకి ఈ మెంతి కూర నుంచి లభిస్తుంది. సో మనం కీమా వాడుతున్నాం కనుక ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి మనకి కీమా నుంచి లభిస్తుంది. ఇట్స్ అ హై ప్రోటీన్ రెసిపీ అండి. సో ప్రోటీన్ పరంగా ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ పరంగా ఎక్కువగా ఉండదు. 100 grams ఆఫ్ మటన్ వచ్చేసి అండి మనకి 122 calories వరకు ఇస్తుంది. సో ఇట్స్ నాట్ హై ఆన్ క్యాలరీస్ కానీ హై ఆన్ ప్రోటీన్స్ అండి. సో ఓవరాల్గా ఇట్స్ అ గ్రేట్ రెసిపీ, అందరు కూడా ట్రై చేయొచ్చు. పోర్షన్ సైజ్ అంటే తీసుకునే క్వాంటిటీ మనం చూసి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్రాబ్ కట్లెట్. సో దాంట్లో మనము బోన్లెస్ క్రాబ్, ఎగ్ అలాగే బ్రెడ్ కూడా వాడడం జరిగింది, ఆలు కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే మనకు తెలిసిన విషయం ఏంటంటే క్రాబ్ వచ్చేసి హై ఆన్ ప్రోటీన్స్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి క్రాబ్లో. సో ఇదే కాకుండా క్రాబ్లో క్రోమియం అనేది ఒక ఎక్స్ట్రా మినరల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది మనకి చాలా వరకు షుగర్ పేషెంట్స్కి హెల్ప్ఫుల్ అండి. షుగర్ తగ్గించడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్స్ అ గుడ్ రెసిపీ అండి. సో పిల్లలు పెద్దలు అందరూ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మామిడి రొయ్యల కూర. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామిడికాయ అలాగే రొయ్యలు, మెంతులు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ప్రాన్స్ గురించి మాట్లాడితే ఇట్స్ అ సీ ఫుడ్ కదండి. సో దాని దగ్గర నుంచి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అదే కాకుండా ప్రోటీన్స్ కూడా 19 to 20 grams వరకు మనకి ప్రాన్స్ 100 grams ఆఫ్ ప్రోటీన్ నుంచి ప్రాన్స్ నుంచి లభిస్తుందండి. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ అండి. అదే కాకుండా మనకి సెలీనియం కూడా చాలా వరకు ప్రాన్స్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ గురించి మాట్లాడితే ప్రాన్స్లో కొలెస్ట్రాల్ కొంచెం హై అమౌంట్స్లో ఉంటుంది కనుక మనము ఈ ప్రాన్స్ కర్రీ ట్రై చేస్తున్నప్పుడు క్వాంటిటీ చూసి తీసుకుంటే సరిపోతుందండి. సో ఈరోజు మనం చూసిన రెసిపీస్ అన్నిట్లో కూడా మామిడి ప్రాన్స్ కర్రీ వచ్చేసి చాలా వరకు మనకి హెల్త్ పరంగా చాలా న్యూట్రియంట్ డెన్స్ అండి. అదే కాకుండా చికెన్ టిక్కా కర్రీ కూడా చాలా వరకు ఓవరాల్గా కూడా న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డెన్స్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ రెండు కర్రీస్ కూడా ఓవరాల్గా కూడా చాలా హెల్త్ పరంగా మంచిది కనుక తప్పకుండా ట్రై చేయొచ్చండి. రావు గారు, మన పార్టిసిపెంట్స్ అయితే చక్కగా డిఫరెంట్ గా వాళ్ళు 2 వంటలు చేసి చూపించేశారు. అండ్ మీరు కూడా సీజన్ తగ్గట్టుగా మామిడికాయతోటి అండ్ డిఫరెంట్ క్రాబ్ కట్లెట్ చేసి చూపించారు. సో డెఫినెట్ గా వ్యూవర్స్ కి అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఇప్పుడు మీరు చూపించినవి కానీ మన వ్యూవర్స్ చూపించినవి కానీ. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మీకు కూడా బాగా నచ్చుంటాయని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతాయి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్. నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు